పసుపు చెట్ల మీదకి చూడండి ఎన్ని పక్షులు వస్తున్నాయో. చూడండి ఇది ఉదయాన్నే అసలు డైలీ వస్తుందండి. ఇదే కదా చాలా పక్షులు వస్తాయి పసుపు చెట్టు మీదకండి. అసలు చూడండి అసలు ఎన్ని పక్షులు వచ్చాయో మార్నింగ్. అసలు వాటి ఇష్టం అన్నమాట. వాటిల్లో ఉన్న హనీ పీల్చుకుంటాయి డైలీ వచ్చి మార్నింగ్. ప్రతి టైంలో వస్తాయి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అసలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అదిగోండి అసలు నిజంగా ఎంత లక్కీ అనుకోవచ్చండి. అసలు చూడండి అసలు ఎన్ని పక్షులు. ఈ పసుపు చెట్ల మీదకి ఎక్కువ వస్తాయండి. లోపల హనీ పీల్చుకుంటాయి అన్నమాట. ఇదైతే అలమండ అండి. తినిండా అసలు ఎన్ని పక్షులు వస్తాయి ఈ వీడియోలోనే చూడవచ్చు మనం. సో చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఈ కింద నుంచి పైకి పాకిచ్చాను ఇది. అసలు వీటి మీద అయితేనండి చిన్న చిన్న రెమ్మల మీద అసలు చిన్న ఒక పక్షి వస్తుంది బ్లూ కలర్లో. అసలు అదైతే ఆట ఆడుకుంటూ ఉంటుందండి. లోపల హనీ పీలుస్తూ ఉంటుంది అది. ఇదిగోండి ఇదైతే అత్తాకాళ్ళ మొక్క అంటారు కదా. గతంలో మనం ఒక వీడియో తీసినప్పుడు ఒక ఆవిడైతే కామెంట్లు పెట్టారనమాట, దీని నేమ్ చెప్పమని. అసలు ఇది కూడా అండి అసలు ఎన్ని పూలు పూస్తాయండి, గుట్టలాగా పూసేస్తాయండి అది. ఇదిగోండి ఇదైతే సన్ఫ్లవర్ లాగా ఉంటాయండి ఇవైతే. ఇవి కూడా అండి కింద ఇంకొక మోడల్ ఉంది, ఇది ఒకటండి. 2 రకాలు ఉన్నాయి నా దగ్గర అయితే. అసలు ఎంత అందంగా ఉంటాయండి సన్ఫ్లవర్ లాగా. ఇది కూడా కింద వేసామంటే పాకేస్తుంది అన్నమాట. ఇదైతే దీని మీద కూడా పక్షులు ఎక్కువగా వస్తాయండి. అసలు చూడండి ఎన్ని పూలు ఉన్నాయి. ఇది కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటుందన్నమాట ఎల్లో ఫ్లవర్స్. నా దగ్గర అయితే 5 ప్రస్తుతానికైతే 5 ఉన్నాయి. కింద అయితే ఒక 2 ఉన్నాయండి. 7 రకాలు ఉన్నాయి మొత్తం ఎల్లో కలర్ ఫ్లవర్స్వి. ఇదిగోండి ఇవైతే ఎల్లో బెల్స్ అండి, మీకు తెలుసు కదా ప్రతి ఒక్కరికి. అసలు ఇవైతే నేను చిన్న కుండీలోనే వేశాను. అసలు చూడండి ఎంత అందంగా ఉన్నాయి అసలు. ఇవి కూడా ఎప్పుడు పూస్తూనే ఉంటాయండి. అసలు దీని మీదకైతే అదే బ్లూ పక్షి చెప్పా కదా, అసలు అదైతే దీని మీద మాట్లాడుతుంటుందనండి. ఏం లేదండి, ఈ ఫ్లవర్స్లో ఎక్కువగా హనీ ఉంటుంది కాబట్టి అవి పీల్చుకుంటూ ఉంటాయి వచ్చి మార్నింగ్ వచ్చి. అసలు నిజంగా రియల్ ఫ్లవర్స్ కదా, న్యాచురల్ రియల్ ఫ్లవర్స్ అన్నమాట. నిజంగా ప్రకృతి ఎక్కువగా ఆస్వాదించే వారికి, ప్రకృతి ప్రేమికులకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇటువంటి మొక్కలు పెంచడం వల్ల. ఎల్లో కలర్ ఫ్లవర్స్ అండి ఎక్కువగా పక్షులు ఆకర్షిస్తాయి అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా పెంచడానికి తప్పకుండా ట్రై చేయండి. మా యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, మొదటిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.